నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. కల్వకుంట్ల తారక రామారావు. ఎందుకన్నా ఈ వీడియో చేస్తున్నాం అంటే, ఒక గొప్ప వ్యక్తి గురించి రాజకీయాలు పక్కన పెడదాం. ఒకసారి రామన్న గురించి కొన్ని నిజాలు, నిజంగా వీడియో స్కిప్ చేయకండి. తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో, రామన్న మీదికి వెళ్ళి కొంచెం మన తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్తా. మీకు తెలుసు, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతుంది మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ. సరే, ఓకే. కేటీ రామారావు గురించి మనం నిజంగా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు కొన్నే కాదు, చాలానే ఉన్నాయి, కానీ సరిపోదు మన వీడియోసు. ఓకే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెట్టుబడుల గురించి, మన రామన్న గురించి కొన్ని విషయాలు చెప్తాబా మీకు. రామన్న తెలంగాణ ఐటీ రంగంలో కేటీఆర్ సార్ గురించి కొన్ని చెప్పుకోదగ్గ విషయాలని చెప్పినా కదా. హైదరాబాదును గ్లోబల్ ఐటీ హబ్గా మార్చింది ఎవరన్నా? రామన్న కాదా? హైదరాబాద్ పేరు ప్రపంచ స్థాయిలో ఐటీ మ్యాప్లో నిలబెట్టిన ఘనత ఎవరిది? మన రామన్నది కాదా? గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలను తమ క్యాంపస్లను విస్తరించేలా చేసింది రామన్న కాదా? బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనే స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేటీఆర్ పాత్ర లేదా దీనిలో? యువతకు ఉద్యోగ అవకాశాలు, ఐటీ కంపెనీల విస్తరణ వల్ల లక్షలాది ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పవచ్చు. మరి కేటీఆర్ ఘనత కాదా ఇది? చిన్న పట్టణాల యువత కూడా హైదరాబాద్కు వచ్చి ఉద్యోగాలు పొందే పరిస్థితి తెచ్చిన ఘనత మన రామన్నది కాదా? టీ హబ్ ద్వారా యువ అవకాశాలు కల్పించినది ఘనత మన రామన్నది కాదా? స్టార్టప్లకు మెటరింగ్ ఇన్వెస్టర్ కన్వెన్షన్ తెచ్చిన ఘనత ఎవరిది? ఉద్యోగం అడిగే యువత నుంచి ఉద్యోగాలు ఇచ్చే యువత అనే విజన్ చెప్పింది ఎవరయ్యా? రామన్న కాదా? పెట్టుబడులు తీసుకురావడం, దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపైన తెలంగాణ కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ఎవరు కష్టం చేసిరయ్యా? రామన్న కాదా? విదేశీ కంపెనీలతో సమావేశాలు చేసి తెలంగాణ బ్రాండ్ను ప్రోత్సహించిన వ్యక్తి మన రామన్న కాదా? హైదరాబాద్ ఇమేజ్ సేఫ్ సిటీ, ఐటీ సిటీగా నిలబెట్టడంలో రామన్న కృషి లేదా? ట్రాఫిక్, ఇన్ఫ్రా, ఫ్లైఓవర్లు, మెట్రో వంటి అంశాలు కూడా ఐటీ గ్రోత్కి ఉపయోగపడలేదా? తెలంగాణ యువత చేతిలో ల్యాప్టాప్ పెట్టి ప్రపంచ కంపెనీలతో పోటీ చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎవరిదయ్యా? రామన్నది కాదా? ఒకప్పుడు ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళిన తెలంగాణ పిల్లలు ఇప్పుడు హైదరాబాద్కే ప్రపంచ కంపెనీలను తీసుకొచ్చిన ఘనత రామన్నది కాదా? హైదరాబాద్ బ్రాండ్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, ఐటీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ కూడా అని చెప్పి ఎవరు చెప్పిండ్రయ్యా? రామన్న కాదా? తెలంగాణ అంటే కేవలం రాజకీయాలు కాదు, టెక్నాలజీ అని కూడా దేశానికి చూపించిన నాయకుడు కేటీఆర్ గారు. యువత భవిష్యత్తు కోసం ఐటీ కంపెనీలను తీసుకురావడం, స్టార్టప్లకు అవకాశాలు ఇవ్వడం కూడా హైదరాబాద్ ప్రపంచ మ్యాపుపై నిలబెట్టిన ఏకైక ఘనత మా కేటీఆర్ గారు కాదా? గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరినైనా కానీ, ఏ రాజకీయ నాయకునైనా కానీ. సరే, మనం రాజకీయాలు వద్దనుకున్నాం కాబట్టి రాజకీయాలు మాట్లాడద్దు, విమర్శలు ఎవరికైనా ఉంటాయి. కానీ హైదరాబాద్ ఐటీ గ్రోత్, పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ పెరిగిందనే విషయం మాత్రం దేశం మొత్తం అంగీకరిస్తుంది. కానీ నా తెలంగాణలో మాత్రం ఇంకా అంగీకరిస్తలేదు. చెప్తా అది కూడా ఎందుకని చెప్పి. చెప్పే ముందు ఒక్క వీడియో, రామన్న గురించి ఒక్క వీడియో ప్లే చేసుకుందాం. ఒక మంచి నాయకుడిని పట్టుకొని పిచ్చ కామెంట్లు, ఆ కామెంట్లు ఎవరు పెట్టిర్రో కూడా నేను చూపిస్తా. ఆ కామెంట్లు ఏడికెళ్ళి పెడుతుర్రో, ఆ కామెంట్లకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయో కూడా నేను చూపిస్తాను నేను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను. వీడియో స్కిప్ చేయకండి. చూడండి, పాపము చిన్న వయసులో మాట ఇచ్చిండు. చిన్న వయసులో బ్రెయిన్ ఆపరేషన్కి అని చెప్పి అది గుర్తుపెట్టుకొని ఆపరేషన్ చేయించితే కూడా వాళ్లకు కృతజ్ఞత ఉంది, ఈయనకు కూడా కృతజ్ఞత ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మర్చిపోలేదు, అన్న మర్చిపోలేదు. ఇంకొక వీడియో వస్తుంది చూడండి.
చిన్న పెద్ద తేడా లేదు. డబ్బున్నోడా డబ్బు లేనోడా పేద ధనిక అనే తేడా లేదు అన్నకు. దయచేసి ఇది రాజకీయం కాదు, నిజంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు వీడియో చేస్తున్నాను లాస్ట్లో మీకు అర్థమవుతుంది. అందరూ అనుకుంటారు జోక్తూరు కావచ్చు అనుకుంటారు, కాదు. కొందరు ఉంటారు కంత్రి కామెంట్లు పెట్టోళ్ళు. ఇగో ఈ పాప గురించి పాపం. ఈ పాపకు ఎప్పుడో మాట ఇచ్చిండు, నీకేం కావాలి బిడ్డ అంటే నాకు సైకిల్ కావాలని చెప్పి. మరి గుర్తుపెట్టుకొని మరీ సైకిల్ ఇప్పించిండు. అగో చూడు. రాజకీయంలో ఈరోజు మాట్లాడిన మాటలు రేపు మర్చిపోయే రాజకీయ నాయకులు ఉన్నారు తెలుసా. అట్లాంటిది సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని, సరే కింద పిఏలు వాళ్ళు గుర్తు చేస్తారన్నా దాని పెద్ద కామన్ అనుకుంటారు, కానీ రాజకీయ నాయకుని కూడా ఉండాలి కదా కొంచెము. గుర్తు చేయగానే మనం అరే సరే మనం మాట ఇచ్చినప్పుడు చేయాలని చెప్పి చూడు. ఇదిగో చదువుకుంటా అంటే పాపం ఎక్కడికైనా తెగాయిస్తాడు. ఎంతోమందికి సేవ చేసిండు, కానీ అన్ని వీడియోస్ మన దగ్గర మనం ప్లే చేయలేము, టైం సరిపోదు. ఇక ఈ పాపకు కూడా పాపం. ఓకే, చూసిరు కదా కొన్ని వీడియోస్. అయితే ఇక ఎప్పుడు చెప్తా, అసలు స్టోరీ ఇప్పుడు ఉంది మీకు. కేటీఆర్ గారి ప్రతి వీడియో కింద ఒక 5 మంది కామెంట్లు పెడతారు. ఇట్లాంటి కామెంట్లు గమనించండి ఒకసారి. వీళ్ళకు 4-5 అకౌంట్లు ఉంటాయి. ఒక్క కేటీఆర్ ప్రోగ్రాం చేస్తే ఒక్క కేటీఆర్ గారు, ఎందుకంటే తెలంగాణ ప్రజలారా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అందుకే వచ్చిన నేను. జాగ్రత్తగా గమనించండి. ఒక కేటీఆర్ మంచి విజన్ ఉన్న వ్యక్తి ఒక మీటింగ్ పెడితే సబ్జెక్టు మీద మాట్లాడే వ్యక్తి ఆ సబ్జెక్టు మీదనే మాట్లాడతాడు. ఎంతోమంది దేశ విదేశాలు కేటీఆర్ గురించి పోటీ పడుతున్నాయి, వచ్చి 5 నిమిషాలు మాట్లాడిపోండి మా ప్రోగ్రాంలా అని చెప్పి. అట్లాంటి నాయకుడు. సరే కేటీఆర్ ప్రోగ్రాం చేస్తే ఖాళీ బ్యాడ్ కామెంట్లు పెట్టనీకి మాత్రము కామెంట్లు పెట్టనీకి కోట్ల డబ్బు. ఇది ఎవరిస్తుర్రో అందరూ తెలుసు. వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక 5 మందితో కామెంట్ పెట్టిస్తారు, 5 మెంబర్స్తో కామెంట్ పెట్టిస్తారు. కామెంట్ పెట్టించి కామెంట్ ఇక దారుణంగా ఉంటుంది కదా. దీనికి మళ్ళా ఈ కామెంట్లకు లైకులు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ కామెంట్లకు లైకులు కొట్టేవాళ్ళు, లైక్స్ కొట్టేటోళ్లకు లక్షల పేమెంట్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తారో అందరూ తెలుసు. కామెంట్ పెట్టుకొని కోట్ల డబ్బు పోతుంది, కామెంట్లకు లైకులు కొట్టడానికి లక్షల డబ్బు పోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే తెలంగాణలో కొంతమంది గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే, అరే నీ అమ్మ కామెంటు డ్రామారావు అని కామెంట్ పెడుతుండు, రకుల్ రావు అని కామెంట్ పెడుతుండు, దానికి 10 లైకులు వచ్చినాయిరా, అది నిజమే కావచ్చు అని చెప్పి ఈడు పుష్కన లైక్ కొడతాడు. కొంతమంది గొర్రెలకు ఇది అర్థం కావట్లేదు. అయితే కింద కామెంట్స్ అవుతారన్నమాట ఫస్ట్. మరి పైన వీడియో ఎవరు చూడడు. మరి పైన వీడియో చేస్తుండు కదా, మరి ఇంత మంచి విజన్ ఉన్న వ్యక్తిని మనం ఎందుకు కోల్పోతున్నాం అని చెప్పి ఎవడు ఆలోచిస్తలేడు. ఇక్కడ ఏం నడుస్తుందంటే కింద కామెంట్ చూస్తారు, లంగా దొంగ. ఆ కామెంట్లకు పుష్కన లైకులు కొడతారు. అరే లైకులు బాగానే వస్తున్నాయి, లంగా దొంగ అని కామెంట్ పెట్టినరా అంటే, నేను 2-3 కామెంట్లు వాని చరిత్ర తెలుసుకుందామని చెప్పి ఓపెన్ చేస్తే వాంది వితౌట్ ఫేక్ అకౌంట్ అది. దానిలో వాడు వీడియోస్ ఏం అప్లోడ్ చేసుకోలేదు యూట్యూబ్లో. చూడండి కామెంట్ పెట్టిన గూగుల్ వాని అకౌంట్లోకి పోతే ఒక్క వీడియో ఉండదు. ఇక గిన్ని కుట్రాలు, లక్షల డబ్బు, కోట్ల డబ్బు కామెంట్లు పెట్టనీకి, అడ్డమైన కామెంట్లు పెట్టనీకి, ఆయన వీడియోస్కి అడ్డమైన కామెంట్లు పెట్టనీకి లక్షల కోట్ల డబ్బు పోతుంది. గివ్యా మీ రాజకీయాలు.
ఆ? సరే ఒకసారి ఆయనలాగా స్పీచ్ ఇస్తారా మరి మీరు? ఏ రాజకీయ నాయకుడైనా గంటల తరబడి బుక్కు చూడకుండా కిందికి తలకాయ వంచకుండా స్పీచ్ ఇస్తారా మీరు? చదువుకునే పోరడు ఏ క్వశ్చన్ వేసినా టక్కన ఆన్సర్ చెప్తాడు. మీరు చెప్తారు ఎవరైనా? అదే విద్యార్థులు మొత్తం కేటీఆర్కే ఫాలోయింగ్ అవుతుర్రు, మీరు ఇంకా ఏడవస్తుర్రా నాయన, నాకు అర్థం కాదు. పిచ్చ పిచ్చ కామెంట్లు పెట్టుకుంటా మంచి ఫాలోయింగ్ తెలుసా? చిన్న చిన్న పిల్లలు కేటీఆర్ అంటే ఇష్టపడతారు. యూత్ మొత్తం కేటీఆర్ అంటే ఫిదా అయిపోతారు. కానీ ఈ పిచ్చ కామెంట్లు ఉంటారు కొంతమంది, గివ్లు చేయబట్టే ఆ మంచి చేసేటోళ్ళకి కూడా చేయబుద్ధి కాదు. సరే మీకు అర్థమయ్యేది ఇంకో రీతిలో చెప్తా పట్టిగా రామన్న గురించి. అనుకుంటారు కావచ్చు, రామన్న కామెంట్ పెడుతున్నాడు, ఎంత తీసుకున్నావురా రామన్న దగ్గర అని చెప్పి. నా ఇంటికి వచ్చి చూడరా ఒకసారి తెలుస్తుంది. 3000 కిరాయి నాది. ఆయన ఏదో డబ్బులు ఇస్తాడని ఆశ కొద్ది కాదు చేసేది. రోజుకో వీడియో చేస్తా ఒక్కొక్క మంచి వ్యక్తి మీద, అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు మంచి మంచి పనులు చేసే వాళ్ళ కోసం వీడియో చేస్తాను నేను. సరే రామన్న గురించి ఒక్క చిన్న ముచ్చట చెప్తా మీకు. మన తెలంగాణలో కుల రాజకీయాలు చేస్తారు, కొందరు మంది మత రాజకీయాలు చేస్తుర్రు. కానీ కుల మత రాజకీయాలు కూడు పెట్టవురా అని చెప్పిన ఏకైక గనుడు కేటీఆర్ సార్. ఎస్, కుల మత రాజకీయాలు కూడు పెట్టాయని చెప్పిండు. వాస్తవం ఇది.